గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 13వ తారీఖు ఏప్రిల్ 2025 నుండి 19వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారంలో ఉండే అద్భుతమైన విశేషం 14వ తారీఖు ఏప్రిల్ 14వ తారీఖు పాడ్యం వచ్చి తత్కాల విధియ చాలా మహాపర్వదినం అవుతోంది. సోమవారం. ఈ 14వ తారీఖు సోమవారం రోజున మేష సంక్రమ దినం. అంటే సాధారణంగా మనకి ఈ సంక్రమ దినంలో కనుక ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో వాళ్ళకి విశేష స్వామి అనుగ్రహం కలుగుతుంది అని, సమస్త కోరికలు నెరవేరుతాయని, సమస్త దుఃఖాలు పోతాయని ప్రసిద్ధి. అది వ్రతంలో కూడా రాసి ఉంటాడు మీకు. కాబట్టి అంత విశేషమైనటువంటి ఈ సంక్రమ దినం కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వ్రతం చేసుకోవడానికి బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని అంతటి కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. చక్కగా మీరు ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చూస్తూ చక్కగా మీరు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. రెండవది 16వ తారీఖు ఏప్రిల్ 16వ తారీఖు సంకటహ చతుర్థి వచ్చింది. ఇది కూడా చాలా విశేషం. చాలామంది వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి దుఃఖమైనా పోతుంది. చాలా విశేషం. అయితే సంకటహ చతుర్థి వ్రతానికి కూడా మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లోనూ వీడియో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని వీడియోగా తయారు చేసింది. అది కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అది కూడా మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే వస్తుంది. మీరు సంకటహర వ్రతం చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని ఆ వ్రతం చూస్తూ వీడియో చూస్తూ మీరు వ్రతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు వ్రతాలు కూడా మీరు ఈ వారం చేసుకున్నట్లయితే మీకు సమస్త అనుకూలతలు, దైవానుకూలతలు, గ్రహబలము కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మానకుండా ఈ వీడియోని వినియోగించుకోండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇక అసలైనటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి ఏంటంటే ఎదుటివారిని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పచ్చు. అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో మీ కష్ట సుఖాలు పంచుకోవడానికి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ మనసులో ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పంచుకుంటారు. తద్వారా ఏదైనా సరే పంచుకుంటే ఆ కోరిక కానీ సమస్య కానీ తీరుతుంది. కాబట్టి కుటుంబంతో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇతరుల యొక్క సమస్యలు విని వాటికి ఏదైనా పరిష్కారాలు చెప్పడం కానీ సహాయం చేయడం కానీ చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది మీలో. టైం వేస్ట్ చేయకూడదు, ఎక్కువసేపు చదువుకోవాలి, అలాగే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలని తపన పెరుగుతుంది. అలాగే మీ మాట తీరు బాగుంటుంది, ప్రేమ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాలన్నీ కూడా లేదా గొడవలన్నీ కూడా సమసిపోతాయి, పరిష్కరించుకుంటారు సమస్యలన్నింటినీ కూడా. అలాగే భవిష్యత్తు గురించి కూడా పెట్టుబడులు పెట్టడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ, డబ్బులు సంపాదించడానికి కృషి చేయడం కానీ, కష్టపడడం కానీ, లేదా అనేక రకాల కారణాలుగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే కొంచెం నీరసము, నిస్సత్తువు లాంటివి తగ్గుతాయి. కాస్త బలం, దృఢత్వం పెరుగుతుంది. మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువగా కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబాన్ని, ఇంటిని, సంతానాన్ని, అలాగే వ్యవస్థల్ని, బాధ్యతల్ని అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తింపజేస్తారు ఈ వారం అంతా కూడా. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే అద్భుతమైనటువంటి తెలివితేటలు, వాక్చాతుర్యము, అలాగే రుణ విముక్తి, ఆదాయ లబ్ధి, కుటుంబ సౌఖ్యము, అనారోగ్య సమస్య నుంచి బయటపడము, అలాగే వ్యాయామాలు చేయడము, మంచి ఆహారం తినడంతో పాటుగా జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా కాలేజీల్లో మంచి పేర్లు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ కూడా ఉద్యోగస్తులు బాగా రాణిస్తారు. విదేశీ ఉద్యోగస్తులకు విశేష అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, అనేక రకాల విషయాల పట్ల దృష్టి సారించడము, జీవితంలో మార్పులు తెచ్చుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గి ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అనుకూలంగా కనపడుతుంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించేవారిని లేదా కుటుంబ సభ్యులతోటి గొడవలు, లేదా వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ తగాదాలు, విదేశాల్లో ఉండేవారికి అనేక రకాల వ్యక్తుల వల్ల గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితి, అంటే ఏ హాస్పిటల్ పాలవడమో, లేకపోతే ఒంట్లో బాగోలేకపోవడమో, కాళ్ళ నొప్పులు రావడమో, రకరకాల వాటి చేత
కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఏ లక్ష్యానైనా సరే మీరు కాన్సన్ట్రేషన్ తోటి లేదా పట్టుదలతోటి పూర్తి చేయాలి ఈ వారం. అలాగే ఇతరులని బాగా ఆకర్షించడానికి, ఇతరులను బాగా ఉత్తేజపరచడానికి మీరు బాగా ప్రయత్నం చేస్తారు. ఎదుటి వాళ్ళని ఫ్లడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా అందుకని మీకు ఫలిస్తాయి ఈ వారం అంతా కూడా. కాకపోతే ఈ వారం అంతా కూడా శ్రమ ఎక్కువగా కనపడుతుంది. తరచూ అసహనానికి, అంటే నా వల్ల ఏమవటం లేదు, నా పనులు ఏమవటం లేదు అనేటువంటి అసహనం. కాబట్టి అలాంటి అసహనం నుంచి బయటపడడానికి మాత్రం ధైర్యం తెచ్చుకోండి. అయితే ఈ వారం కనుక మీకు క్రమశిక్షణ లేకపోతే మీరు అనుకున్నది ఏది సాధించలేరు. కాబట్టి క్రమశిక్షణతోటి మాత్రమే ప్రయత్నం చేయండి. అలాగే మానసికపరమైనటువంటి మనస్తత్వం విషయంలో కూడా ఏంటంటే కనుక దృఢంగా, అంటే ప్రతిదానికి పిరికితనంగా ఆలోచించకండి, ధైర్యంగా ఆలోచించండి. మీరు ముందర స్పోర్టివ్గా ఉండండి. ఏ వివేకానందుడి పుస్తకాలు చదువుకోండి. తద్వారా మీరు ఉత్సాహంగా ముందరికి వేస్తారు. మీకు చాలా కష్టాలు ఎదురవుతాయి ఈ వారం అంతా కూడా, కానీ ఆ కష్టాలన్నీ కూడా మీకు వచ్చి తప్పిపోతాయి. కాబట్టి ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. పోరాడాలి, నగ్గుతారు మీరు. అలాగే మీరు చేసినటువంటి తప్పులకి మీ మనసులో బాధపడి ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకూడదనేటటువంటి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో సఫలీకృత అవుతారని చెప్పచ్చు. అయితే కొంచెం మూర్ఖ స్వభావం కనపడుతుంది. అంటే తప్పుడు నిర్ణయాలు, ఎవడైనా చెప్తే వినకపోవడాలు, ఇంట్లో వాడు చెప్పినా వినకపోవడాలు కనపడుతున్నాయి. అలాంటివి కాకుండా ఎవరైనా చెప్తే వినండి. అలాగే చెడు గుణాలు, చెడు ఆలోచనలని, చెడు వ్యసనాలని, చెడు పెట్టుబడులని దూరంగా ఉంచండి. జోదం జోలికి వెళ్ళకండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి అసలు వెళ్ళకండి. ఇంకా వ్యాపారాల్లో ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి లాభాలు పెంచుకునే ప్రయత్నాలు చేయడం మంచిది. అలాగే ఆహార స్వీకరణ పట్ల నియంత్రణ, అంటే ఏది పడితే తినేయడం, బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినేయడం, ఆయిల్ ఫుడ్లు తినేయడం చేయకండి. ఆయిల్స్ అన్నీ డూప్లికేట్లే. ఇంట్లో శుభ్రంగా చక్కగా వండించుకు తినండి. అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వాహనాలు నడిపేవారు సెల్ ఫోన్లు చూస్తూనో, ఏదో వింటూనో, ఎక్కడో దృష్టి పెట్టో వాహనాలు మాత్రం నడపకండి. ఆదాయం సంపాదించుకునే విషయంలో అవకతవకలు ఉన్నాయి. కాబట్టి మీకు రావాల్సిన డబ్బు ఎలాగైనా సంపాదించుకోవడానికి తాపత్రయపడండి తప్ప అలాగే ఏదో నిస్సత్తుగా వదిలేయకండి. ఇంచేతంటే రుణాలు పెరిగిపోవడం వల్ల కానీ, లేదా అనవసరమైన రుణాలు చేయడం వల్ల కానీ, లేదా అనవసరమైన వస్తువులు కొనడానికి రుణాలు చేయడం వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వారం జాగ్రత్త. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేయండి. గొడవలు పెట్టుకోకండి. అలాగే మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వారం అంతా కూడా మీకు వ్యాయామం చేద్దామన్నా, లేదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడదామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు తప్పుడు పనులు చేయడానికి నిర్ణయాలు తీసుకోకండి. శారీరక వ్యామోహాలకు దూరంగా ఉండండి. స్త్రీ పురుష సంగమాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి మీ పనితీరు అనేటటువంటిది ఇతరులకి నచ్చకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో మీ పనితీరుని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగపరంగా కొంచెం ప్రభావం బాగా తీవ్రంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకు కూడా ఏంటంటే మానసిక వ్యధ కనపడుతోంది ముఖ్యంగా. కాబట్టి ఆనందంగా ఉండండి, భగవతారాధన చేసుకోండి, మీ పని సక్రమంగా నిర్వర్తించండి, బాధ్యతాయుతంగా ఉండండి. అలాగే వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి లబ్ధిత మాత్రమే కనపడుతుంది. అంటే మీరు బాగా కష్టపడి ఇబ్బంది పడితేనే ధనలాభం కనపడుతుంది. కాబట్టి మెంటల్ టెన్షన్లో అనుభవించవలసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశివారు తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ వారం ఆస్తులు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించడం లాంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, గొప్పగా ఆలోచిస్తారు, బాగా కష్టపడతారు. గృహాలు కట్టడం కానీ, ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదరికి వెళ్ళడం కానీ, వాటికి రిలేటెడ్గా ఇంటికి పెట్టుబడులు పెట్టడం కానీ, రిపేర్లు చేయించుకోవడం కానీ ఇవన్నీ కలిసి వస్తాయి. అయితే కోపతాపావేశాలు తగ్గించుకుంటే తెలివిగా ఆలోచిస్తారు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు. కాబట్టి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు, సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే, ఆనందంగా ఉంటే ఎన్ని పనులు మీకు పూర్తవుతాయి. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడం, లేదా మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే గొడవల సమస్య పోతాయి, మీ మాట తీరుతారు, అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంతో కలిపి చక్కని ప్రయాణాలు, ఇష్టమైన ప్రయాణాలు, ఆలయాలు దర్శనం చేయడము, నుంచి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి, ఉద్యోగ మార్పులు, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి. మీలో మంచి నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఏదైనా కొత్త కొత్త కాంట్రాక్టుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. ఏదైనా అమ్మి కొనేటటువంటి క్రయ విక్రయాలు విశేష లాభాలు కనపడుతున్నాయి. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించడానికి తాపత్రయపడతారు. అప్పులు తీర్చడానికి లేదా కొత్త అప్పులు చేసి వ్యాపారాలు పెట్టడానికి మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో ఎక్కువగా ప్రేమగా మెలగడము, లేదా సమస్యలు పరిష్కరించుకోవడము, భార్యాభర్తల మధ్య అనురాగము, దంపతుల మధ్య
ప్రేమానురాగాలు పెరగడము, అలాగే ప్రేమికుల మధ్య కలయికలతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు కూడా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకొని మీ జీవితంలోనూ మీ చదువులోనూ మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, విజయం పొందగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా అనేక రకాల వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. ఉద్యోగ కార్యాలయాలు విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధితో పాటుగా మెంటల్ టెన్షన్ల నుంచి బయటపడతారు. స్త్రీలకు కూడా ధనప్రాప్తి, ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి కనపడుతోంది. కోపతాపావేశాలకు దూరంగా ఉంటే కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ధనప్రాప్తి కనపడుతోంది స్త్రీలకి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో విశేషమైనటువంటి ఆశించిన లాభాలతో పాటుగా మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. కొత్త నిర్ణయాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. రుణాలు పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. అందరికీ కూడా ఈ వారం స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా దైవ ఆరాధనతోటి గ్రహబలాన్ని పెంచుకుంటే మీకు చాలా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఆ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. కర్కాటక రాశి వారు ఈ వారం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పడిపోవడాలు, దెబ్బలు తగలాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ఇంకా శ్రద్ధ పెట్టండి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. వ్యామోహాలు తగ్గించుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకి దూరంగా ఉండండి. బెట్టింగ్లు, స్కాములకి అసలు చోటుకు వెళ్ళొద్దు. శారీరక సౌందర్యం తగ్గిందనేటటువంటి అసంతృప్తి, మీరు కోరికలు తీరలేదనే అసంతృప్తి, అనుకున్నంత ఆదాయం లేదనేటటువంటి, లేదా మోహాలు తీరకపోవడం, ఏదో వస్తువులు కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కోలేకపోవడం, వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలు తగ్గించుకోండి. అయితే మీ కష్టాన్ని ఇతరులు అనుభవించే పరిస్థితులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవతల వాళ్ళు సంతోషపడడాలు, ఇలాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. సమాజంలో మీకుండే గౌరవం తగ్గే అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్త. కొత్త పరిచయాల వల్ల నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఓర్పు సహనం లేకపోవడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతాయి. కాబట్టి ప్రతి దానికి ఓర్పు, సహనము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా. మీకు అనుకున్నంత ఫలితం దక్కదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం చేసినటువంటి కర్మ ఉందో దాని యొక్క ఫలితం ఎప్పటికైనా అనుభవిస్తాం. కాబట్టి ఈ వారమే అది రాలేదని కంగారు పడిపోకండి. అలాగే అనవసరమైన అందాలను చూసో, వస్తువులను చూసో కాపీనం పెట్టేసుకోకండి. ఎవడికో ఉంది నాకు లేదని బాధపడకండి. అలాగే మీకుండే రహస్యాలు, సీక్రెట్స్ బయటికి వెళ్ళడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎవడు పడితే వాడికి ఏది పడితే చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మనసులో కొన్ని విషయాలు రహస్యంగా దాచుకోండి. విద్యార్థులు కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు, మీరు అనుకున్న లక్ష్యాలు ఛేదించలేకపోవడం, లేదా కొన్ని రకాల ఎగ్జామ్స్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అసంతృప్తి కనపడుతుంది. కాన్సన్ట్రేషన్ చేయాలి. మీకు చాలా మంచి అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారేలా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రతి చిన్న విషయానికి కుటుంబంతో తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట తగాదాల జోలికి మాత్రం వెళ్ళకండి. అలాగే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాలు. కాబట్టి కాస్త ఈ యొక్క చెమట అది ఉన్నటువంటి వాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు కొంచెం బాగా స్నానం చేయడము, లేదా శుభ్రమైన బట్టలు వేసుకోవడము, కొంచెం నీట్గా ఉండడము చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అంతా కూడా మీకు ఏంటంటే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అప్పుల బాధలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల వాళ్ళ ఖర్చులు కనపడుతున్నాయి. వివాదాలు కనపడుతున్నాయి. శుభకార్యాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం కనపడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువ సమయం కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు అనుకున్న కోర్సులు కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ బాగా పెరుగుతుంది మీకు. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కొంచెం టెన్షన్లు, ఒత్తిళ్ళు ఉంటాయి, తప్పదు. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని చాలా చక్కగా నిర్వర్తించగలుగుతారు. స్త్రీలకు కూడా ఏంటంటే భర్తతో చిన్న ఇబ్బందులు, క్లేశాలు, మీరు అనుకున్న కోరికలు తీరకపోవడం వల్ల మానసిక వేదన, విరక్తి కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యవహరించడం వల్ల వ్యాపార లాభాలు ఉన్నాయి తప్ప ఏదో వ్యవహారం సరిగ్గా చేయకపోయినా, లేదా అనవసరమైన వ్యక్తులు నమ్మినా, వడ్డీ తాకటి వ్యాపారస్తులకు అందరికీ నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారిని తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి ఏమిట్రా అంటే, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, నా ఆదాయం ఏంటి, నా జీవితం ఏంటి అనే ఆందోళన పెరిగిపోతుంది వారం అంతా కూడా. కాబట్టి భవిష్యత్తు గురించి కంగారు పడకండి. మీరు ప్రస్తుతాన్ని బాగా కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో వాళ్ళ డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, కాస్త నీరసము, నిస్సత్తువ, దీర్ఘకాలిక రోగాల వారికి అనవసరమైన నీరసాలు, మిమ్మల్ని ప్రేమించే వారికి మీకు మధ్య గొడవలు, తగాదాలు, విభేదాలు, మానసిక స్పర్ధలు, అలాగే చిన్న మిస్అండర్స్టాండింగ్లు, ఇంట్లో వాళ్ళకి మీకు మధ్య ఏదో రకమైనటువంటి మాట పట్టింపులు, అనవసరమైన చిన్న విషయాలు, గొడవలే పెద్దవవుతూ ఉండడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, మీరు చేసే పని మీద మీకే శ్రద్ధ లేకపోవడము, లేదా మీ మీద మీకు అపనమ్మకము, ఇలాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్త. మిత్రులు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంది. ఎవరిని నమ్మకండి. చేసే పనిని బద్ధకంగా చేసినా, ఇష్టం లేకుండా చేసినా ఆ పని మీకు అది పూర్తవుతుంది. కాబట్టి చేసే పనిని ఇష్టంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే
కొన్ని రకాల వస్తువులు పాడవడం కానీ లేదా కనపడకుండా పోవడం కానీ చిన్న చిన్న వాహన ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త ప్రాంతాలు తిరగడానికి బాగా తాపత్రయపడతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా యోగిస్తాయి. ఆలయ దర్శనాలు మీకు అనుకూలిస్తాయి. మీలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేసే అవకాశం ఉంది. కాకపోతే అవే మిమ్మల్ని కాపాడతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. వృత్తి పట్ల, చేసే పని పట్ల అంకిత భావంతో మాత్రం ఉంటారు. అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, అనవసరంగా దాన్ని దెప్పి పొడిచే పనులు మాత్రం చేయకండి. దానివల్ల కూడా మీకు అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, దుష్ట స్నేహితులు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువులో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువు పట్లే పెట్టాలి. మీరు అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉండాలి. ఈ వారం క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కొత్త వ్యాపారాల విషయంలో కొంచెం అనుకున్నటువంటి వ్యవహారం జరగకపోవడం వల్ల లేదా మీరు అనుకున్న లోన్ రాకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ వారం అంతా కూడా ఏదో సంపాదన వస్తుంది కానీ డబ్బులు అన్నీ విపరీతంగా వచ్చినట్టు ఖర్చు అయిపోయేలా కనపడుతున్నాయి. దీనివల్ల కొత్తగా రుణాలు చేయవలసి రావడము, రుణాలు తీర్చలేకపోవడం, ఈఎంఐలు కట్టలేకపోవడం లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైన మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు కూడా కొంచెం అన్ని విషయాలను కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడము, లేదా మీ ప్రాజెక్ట్ వర్కులు కానీ లేదా మీరు చేసే కోర్సుల విషయంలో కానీ కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనవసరమైన వ్యక్తులతో సంభాషణ వల్ల కానీ లేదా తోటి ఉద్యోగస్తులతో ఇబ్బంది వల్ల కానీ అధికారుల యొక్క ఇబ్బందులు కానీ అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి భర్తతో ఉండేటటువంటి అనుబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఏదో పరస్త్రీ వ్యామోహాలో లేదా మధ్యవర్తులు రావడమో లేకపోతే కనుక అనుమానపు ఆలోచనలు ఇలాగేంటంటే భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలునే. జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అన్ని రంగాల వారు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవడం అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. కన్యా రాశి వారికి వారం మీరు చేసే పని యందు మీకు శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంతో పోరాడగలుగుతారు. మీరు ఏం పని చేసినా దాన్ని ఇష్టంతో చేస్తారని చెప్పచ్చు. అందుకనే మీకు నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు, నూతన వస్తువులు ధరించే అవకాశాలు, లేదా వాహనాలు కొనే అవకాశాలు, గృహలబ్ధులు, భూములు కొనే అవకాశాలు, విదేశీయాన యోగ్యత, అనేక కొత్త విషయాలు తెలుసుకోవడము, కంప్యూటర్ నాలెడ్జ్ పెరగడము, మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగడము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, కష్టపడాలనే తత్వం పెరగడము, ఏదో సాధించాలన్న తపన, మీలో మీకే తెలియనటువంటి గొప్ప శక్తి ఉందనే విషయం మీరు అర్థం చేసుకోవడము, లేదా మీ శక్తిని ఉపయోగించుకోవడము, మీలో ఉండే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ద్వారా, మీ సమాజ సేవ ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు పొందడంతో పాటుగా మీరంటే మీకు గౌరవం పెరుగుతుంది, లేదా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, ప్రజల్లో కూడా గుర్తింపు పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సహకారం లభిస్తుంది, మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. అలాగే వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళతాయి. వివాహం కుదరని వాళ్ళకి వివాహాలు కుదురుతాయి. విదేశీ ప్రయత్నాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీయుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కష్టపడే ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణాలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు లేదా గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఈ ఆదాయం సంపాదించడానికి, డబ్బులు దాచడానికి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడానికి ఎక్కువ తాపత్రయపడతారు. చాలా తొందరగా అప్పులు తీర్చే ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కాలం గడుపుతారు. అలాగే శుభకార్యాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణతలు, అలాగే విద్య పట్ల ఆసక్తి, కొత్త నిర్ణయాలు, కొత్త పుస్తకాలు చదవడంతో పాటుగా అభివృద్ధి, విదేశీ ఉద్యోగ ప్రాప్తి, విదేశీ విద్యా ప్రాప్తి కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చర్చలు, సమావేశాల్లో కూడా చక్కని విజయం పొందగలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, మానసిక అశాంతి తగ్గడము, ఆరోగ్యపరమైనటువంటి బెడద తగ్గడంతో పాటుగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపార వృద్ధి, ధన ప్రాప్తి, వ్యాపారంలో మంచి మెళుకువలు, వ్యాపార నిర్ణయాల్లో అనుకూలతలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని తెలియజేస్తూ ఇక తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల ఆనందం, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, భార్యాభర్తల మధ్య మైత్రి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, ఇష్టమైన ప్రాంతాలు జరగడము, మొండి బకాయిల వసూలు, రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడము, పట్టుదల, కృషి బ్రహ్మాండంగా పెరగడము, విదేశీయాన యోగ్యతలు, అలాగే సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము, సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరగడము, వస్తువులు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు, శుభకార్యాలు ఆగిపోయి ఎదరికి వెళ్ళడం, శుభకార్యాల్లో పాల్గొనడం,
స్థిరాస్తులు లభించే అవకాశాలు, మాతృపితృపూర్వక ఆస్తులు, కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలించే పరిస్థితులు, అన్నదమ్ములతోటి అక్కచెల్లెళ్ళతోటి ప్రేమాభిమానాలు పెరగడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు విశేష ధన ప్రాప్తి రావడంతో పాటుగా ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా మంచి ప్రదేశాలు దొరకడం కానీ, మంచి ప్రదేశాలు దొరకడం కానీ, విదేశాల్లో ఉండేవారికి గృహలబ్ధి కనపడుతుంది. సంతృప్తికరంగా ఉంటారు. అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కుంటారు. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. నూతన వాహన ప్రాప్తి, యంత్ర పరికరాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దోళ్ళతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేయగలుగుతారు. విదేశీ యాత్రలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. ప్రేమికులతో కలిపి ఆనందంగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే రాబోయే రోజుల్లో చారుధామ యాత్రలు లాంటివి చేయడానికి కూడా తాపత్రయపడతారని చెప్పొచ్చు. ఆదాయం కోసం ఎక్కువగా విశేషంగా కృషి చేస్తారు. అలాగే రుణాలు మంజూరు అవడం వల్ల అనేక రకాల వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీలు కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా తాపత్రయపడతారు. కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత, సఖ్యత, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, మంచి ఆహారాన్ని తీసుకోవడము, సమయానికి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా విద్యార్థులు కూడా మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. మంచి కాలేజీలో సీట్లు సంపాదించడానికి తాపత్రయపడతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. అలాగే శ్రద్ధ పెడతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతోటి, అధికారులతోటి సఖ్యతగా మెలుగుతారని చెప్పొచ్చు. అలా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా మీకు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత, భర్తతో అనురాగము, అత్తమామలతోటి, తోటికోడలతో సఖ్యత, కుటుంబ వివాదాల పరిష్కారము, మీ మీద ప్రేమాభిమానాలు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా సంతృప్తికరమైన వ్యాపారాలు, ఆదాయ లాభాలు, ధనప్రాప్తి బాగా కనపడుతుంది. ఆకస్మిక ధన లాభం కూడా కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారి ఈ వారం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. వితండవాదం చేయడం వల్ల గొడవలు కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఏదైనా పాలసీలు కట్టేటప్పుడు కానీ, ప్రైవేట్ వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. స్థలాలు కొనేటప్పుడు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, గృహాలు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేసుకోవాలి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఎక్కువ అవకతవకలు కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాల విషయంలో జాగ్రత్త. మీ జీవితాన్ని మార్చేటటువంటి, మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా అవసరమైతే మీకన్నా పెద్దవాళ్ళు, తెలియని వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని ప్రయోగాలు మాత్రం మీకు సఫలీకృతం అవుతాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే చిన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలను వారు వైద్యులని మార్చడం వల్ల, వైద్య విధానాన్ని మార్చడం వల్ల, క్రమశిక్షణ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు ఈ వారం. అయితే ఒంటరితనము, విరక్తి ఆలోచనలు, చేసే పని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఇతరుల మీద ఆధారపడితే మీకు ఏ పని జరగదు. కాబట్టి మీ పని మీరు చేసుకోవడానికి, లేదా తొందరగా పని చేయడానికి, వాయిదా వేయకుండా పని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవి మాత్రం ఆలోచించి పరిష్కారం చేసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి మిత్రత్వం కనపడుతుంది. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి కాలం గడపడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. మీరు అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేర్చుకోగలుగుతారు. స్త్రీలకి ఇంట్లో ఉండే బాధ్యతలు కానీ, పిల్లల పట్ల ప్రేమానురాగాలు కానీ, భర్తతో సౌఖ్యం కానీ, కుటుంబపరమైనటువంటి చికాకులు తగ్గడం కానీ జరుగుతుంది. అయితే ఈ వారం కొంచెం మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడం, ముఖ్యమైన కార్యక్రమాలు మర్చిపోతుండడం, వస్తువులు మర్చిపోతుండడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా డైరీలో రాసుకోవడము, లేకపోతే ఫోన్లో ఎక్కడైనా ఫీడ్ చేసుకోవడము, అలారం పెట్టుకోవడము చేసుకోండి. మీరు కాస్త చురుకుదనం తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. రుణాలు చేయకండి. కుటుంబంతో కలిపి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైన ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ వారం. విద్యార్థులు కూడా ఇంట్లో ఉండే సమస్యల వల్ల కానీ, మీలో ఉండేటటువంటి మానసిక ఒత్తిడి వల్ల కానీ చదువులు ఆటంకాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్నంత ఇంక్రిమెంట్, ప్రమోషన్లు కనపడలేదు. స్త్రీలకు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు ఉన్నాయి. పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో మార్పులు తీసుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేస్తారు. చిన్న ఇబ్బందులు తలెత్తిన వ్యాపారపరంగా అయితే మాత్రం స్వల్ప లబ్ధి అయితే కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారు మిమ్మల్ని ప్రేమించినటువంటి వారిని సంతోషపెట్టడానికి ఇష్టపడతారు.
వాళ్ళతో బాగా కలుస్తారు, శారీరక కోరికలు తీర్చుకుంటారు. మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు కుటుంబ సభ్యులతోటి ప్రేమించిన వాళ్ళతో పంచుకుంటారు. నూతన పరిచయాల వల్ల ఆనందం కనపడుతోంది. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశం అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతోంది. కాకపోతే ఈ వారం విపరీతమైన ఖర్చులోనే జాగ్రత్త. కొన్ని విషయాల్లో మాట తడబాటు వల్ల కానీ, తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల కానీ, లేదా కోపతాపావేశాల వల్ల కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమించిన వాళ్ళతో వివాదాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు మాత్రం మంచి వాటిలో పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, క్రయ విక్రయాలు జరపడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు, అనవసరమైన బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడతాయి. జాగ్రత్త. కొత్త వారిని నమ్మడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే కొత్త వాళ్ళని నమ్మి అప్పులు ఇవ్వకండి. అయితే ఎదుటివారికి మీ మీద ఈర్ష్య పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, నరదిష్టి నరఘోష బాగా పెరుగుతుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు పెరిగిపోతుంటారు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో ఎక్కువగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. లిఖితపూర్వక వ్యవహారాలు, డాక్యుమెంట్ వ్యవహారాలు విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వివాదాలకి, కోపతాపావేశాలకి మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాహనాలు మార్పులు చేర్పులు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకునేటప్పుడో, వస్తువులు కొనేటప్పుడో, ఎక్కువ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయం తగ్గుతుంది. అప్పుల బాధలు బాగా పెరుగుతాయి. రుణ సమస్యలు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల ప్రభావం కనపడుతోంది. విద్యార్థులకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు లేదా శ్రద్ధ తగ్గడం కనపడుతుంది. చదువు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు అనేక రకాల ఆటంకాలు ఎదురైనా కూడా మీరు చక్కగా వాటిని అధిగమించగలుగుతారు. స్త్రీలకి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, ఆడపడుచులతో తగాదాలు కనపడుతున్నాయి. అయితే భర్తతోటి మాత్రం సఖ్యత కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న స్వల్పకాలిక ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసేవారందరూ కూడా కొంచెం శ్రద్ధగా వ్యాపారం చేయడం, ఎవరు పడితే వాళ్ళు నమ్మకుండా ఉండడం మంచిది. అన్ని రంగాల వారికి వారం ఒడిదుడుకు ఎక్కువనే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి వారం మంచి తెలివితేటలు, మంచి నిర్ణయాలు, మంచి ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన, ధర్మం కోసం పోరాటం, సమాజ సేవ చేయడం, గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, లోన్లు, సబ్సిడీలు పొందడం, ప్రభుత్వ పరమైనటువంటి ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా రావడం, ఆహార నియమాలు పాటించడం, మానసిక ఆనందాన్ని పెంచుకోవడం, శారీరక శ్రద్ధ పెట్టడం, సంతృప్తికరంగా జీవించడం, మంచి ఫుడ్, మంచి ఆహారాన్ని తినడం, బయట ఫుడ్లు మానేయడం, వ్యాయామం చేయడం, ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడం, ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా రిలేషన్షిప్ పెంచుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగడం, లోహాయంత్ర ఇనుము పరికరాలు కొనడానికి ప్రయత్నం చేయడం, నూతన వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి, భూములు, గృహాలు కొనుగోలు చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు పొందగలిగే అవకాశాలు, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలతో పాటుగా విదేశీ ప్రయత్నాల అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, అలాగే వివాహాది ప్రయత్నాల్లో, శుభకార్యాల్లో అనుకూలతలు, సంతాన ప్రాప్తి కనపడతాయి. ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నం చేయడము, అలాగే ఎదుటి వ్యక్తుల ద్వారా లబ్ధిని పొందడము, ప్రేమ వ్యవహారాలు ఫలించడము, కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేస్తే అనుకూలించడంతో పాటుగా ఆగిపోయిన పెండింగ్ పనులని ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. మీలో స్కిల్స్ పెరుగుతాయి. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకోసం కన్నా మిమ్మల్ని ప్రేమించిన వారి కోసం బాగా కష్టపడతారు. డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తారు. శారీరక కోరికలు మీరు కూడా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. సంపాదన పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆకస్మిక ధర ప్రాప్తి, రుణ విముక్తి కనపడుతోంది. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మీకు కలిసి వస్తుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయాలతో పాటుగా మానసిక ఆనందము, స్పోర్ట్స్లోను, క్రీడల్లోనూ కూడా రాణించడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ఎదుగుదల, ప్రమోషన్లు, విదేశీ ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి. స్త్రీలకి రుచికరమైన వంటలు వండి ఇంట్లో వాళ్ళని మెప్పించే అవకాశాలు, ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి అధిక ధర ప్రాప్తి, ఆకస్మిక ధర ప్రాప్తి, వ్యాపార వృద్ధి కనపడుతుంది. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. కుంభరాశి వారు ఈ వారం గొడవలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి సమస్యని కూడా సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి. కాంప్రమైజ్ ద్వారా మీరు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ప్రేమికుల మధ్య గొడవలు కానీ, ఆఫీసులు కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబంలో కానీ గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. పెద్ద గొడవలు అంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆస్తి తగాదాల జోలికి పోకండి.
మీ పేరు పాడయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కృషికి తగ్గ ఫలితం కనపడలేదు. అలాగే అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త ప్రాంతాలు తిరగడానికి ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు మాత్రం బాగా చేస్తారు. ఏ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత ఆ పని చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఎదుటివారిని వాడుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విద్వేషాలు ఉన్నా కూడా పరస్పర సహకారాలు మాత్రం ఒకళ్ళొకరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఈ వారం అంతా కూడా పరువుకి, ప్రతిష్టతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, లేదా అనేక రకాల విషయాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా పరోపకారం, అలాగే సేవాగుణం బాగా పెరుగుతాయి. మీకు ఉండేటటువంటి కష్టాలను కానీ, లేదా ఇబ్బందులు కానీ, ఇతిబాధలను కానీ తట్టుకోగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన నిర్ణయాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ వారం అంతా కూడా ప్రశాంతత లేకపోవడము, మెంటల్ ప్లెజరు, పని ఒత్తిడి, అశాంతి, నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు, నరదిష్టి, నరఘోష, అనవసరమైన వ్యామోహాలు, శారీరక కోరికలు, ధనం వృధాగా ఖర్చు పెట్టడము, వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడతాయి. అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవాలి తప్పన బాగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాల జోలికి మాత్రం వెళ్ళకండి. లేదా భార్యాభర్తల మధ్య మైత్రి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఇతర స్త్రీలతోటి వ్యామోహాల జోలికి వెళ్ళకండి. రాజకీయ నాయకులకి అనవసరమైనటువంటి మాట పట్టింపులు, లేదా ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు, అనవసరమైన కేసుల జోలికి వెళ్ళే పరిస్థితులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా మొక్కలు, వ్యవసాయము, పాడి పంట పరిశ్రమలు, లేదా వీటికి సంబంధించిన రిలేటెడ్గా వ్యాపారాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యవసాయం కోసం కానీ, లేదా వాటి కోసం కానీ బాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఈ వారం అంతా కూడా ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడానికి, ఖాళీగా ఉండకుండా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చడానికి బాగా కృషి చేస్తారు. సమయానికి డబ్బులు ఎంఏలు కట్టగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షల విద్యార్థులకు విజయాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు, ఇతిబాధలు ఎదురైనా కూడా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి సంతోషకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెయ్యని తప్పుకు నిందలు, ఎవరో ఒకరు మీ మీద దుష్ప్రచారాలు చేయడము, వివాహాది శుభకార్యాలు చెడిపోవడం లాంటివి, ఖర్చులు విపరీతంగా పెరగడము, కుటుంబ సభ్యుల మధ్య సరైన సఖ్యత లేకపోవడము, అలాగే కోపతాప ఆవేశాలు, వివాదాలు, గొడవలు, సగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, రకరకాల సమస్యలు ఇరుక్కోవడాలు, చెయ్యని తప్పుకు నిందారోపణలు, విలువైన వస్తువులు పోవడాలు, తక్కువ ఖరీదు వస్తువు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడాలు అనేవి కనపడతాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వినోద కార్యక్రమాలకి, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శారీరక కోరికల పట్ల, వాంఛల పట్ల ఎక్కువ తాపత్రయం బాగా పెరుగుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే కనపడుతోంది. ఈ వారం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈ వారం దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అలాగే విదేశీ యాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ ఫలిస్తాయి. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండండి. ప్రేమికులకి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రం వాయిదా వేసుకోండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే కోర్టు తగాదాలు కానీ, వ్యవహారాలు కానీ ఇబ్బందులు పెడతాయి మిమ్మల్ని. విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు, కొంచెం అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం అంతా కూడా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. రుణ బాధలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, తగాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు, వ్యాయామం చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. టీచర్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. టీచర్స్ కూడా విద్యార్థుల్లో జాగ్రత్తగా మెలగండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. భర్తతో సౌఖ్యం కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ, లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కానీ, రుణ బాధల వల్ల కానీ, లేదా అప్పులు అరువులు ఇవ్వడం వల్ల కానీ ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్త. షేర్ల జోలికి, ట్రేడింగుల జోలికి పోకండి. లేదా బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. అన్ని రంగాల వారు కూడా ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ వారం అన్ని రంగాల వారు తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశి వారు తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్య గమనిక ఏమిటంటే, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా మీరు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు, వాటిని మాపేటలో ఉండే బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి పరిహారాల ద్వారా
ఈ పరిహారాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొని అక్కడ మీ చేత ఈ పరిహారాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలతో ఇబ్బంది పడడం లాంటివి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, లేదా పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు లాంటివి రావడము, ఎవడో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, లేదా పీడకలలు, లేదా భూతప్రాత పిశాచాది గాలు లాంటివి ఏమైనా సోకి అని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నట్లయితే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు ఏ యంత్రం కావాలంటే ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సమాధానాన్ని మీరు కామెంట్ల రూపంలో పెడితే తెలియజేస్తాం, లేదా మనకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తాం. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనం ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.